కానీ మీరు మాటలు ఎక్కువ విషయం తక్కువ అన్న టైప్లో మీరు ఇవన్నీ చెప్తూ ఉంటారు. ఇప్పటి వరకు ఒక అధికారి మీద చర్య లేదు, ఒక పొలిటీషియన్ మీద చర్య లేదు, కానీ ఇదిగో వచ్చేస్తున్నాం, ఇదిగో చేసేయబోతున్నాం అని చెప్తున్నారు అనేది ఓన్లీ ఒక టాక్, ఒక పబ్లిక్ టాక్. ఇప్పుడు రజనీకాంత్ గారు చిన్నది మీకు చెప్తాను. జైల్లో వేయటం అనేది, జైల్లో పెట్టడం అనేది, లేకుంటే ఒక ఆరోపణ చేయటం అనేది ఫ్యాక్షన్ ఆఫ్ సెకండ్స్. ఈ ఫ్యాక్షన్ ఆఫ్ సెకండ్స్ ఆనందం కోసం ఏది చేసినా తప్పు అవుతుంది. ఇప్పుడు ఎప్పుడైతే నేను సియోల్లో పొలిటికల్ బాంబు అనటంతోనే, అంటే నా దగ్గర ఏదో ఒక ఇన్ఫర్మేషన్ ఉంటేనే నేను మాట్లాడతాను కదా. ఇప్పుడు నీకు ఈ రేస్ కార్ల సబ్జెక్ట్ ఉంది, దాంట్లో ఏం జరిగిందో పూర్తి డేటా ఉంది, అధికారులు ఇచ్చిన రిపోర్ట్లు ఉన్నాయి. అది విదేశాల కరెన్సీలో ఎవరు పర్మిషన్ తీసుకొని, అసలు శాంక్షన్ ఎవరు ఇచ్చారు, అథారిటీ ఎవరికి ఉంది, ఆ కరెన్సీలో పర్మిషన్ ఆర్బీఐ తీసుకున్నారా లేదా, ఇదంతా సిస్టమేటిక్. పంపించిన డబ్బుడు ఆ నుంచి ఎవరి అకౌంట్ నుంచి ఎవరి అకౌంట్కి ట్రాన్స్ఫర్ అయింది, ఇదంతా డేటా ఉంటుంది. అంటే డేటా ఉంది. మీకు ఒక చిన్న బ్రేకింగ్ న్యూస్ చెప్తాను, ఏంటంటే మీ దృష్టికి వచ్చిందో లేదో, ఈ రేస్కు సంబంధించి పర్టికులర్ కంపెనీ ఏదైతే ఉందో స్టేట్ గవర్నమెంట్కి నోటీసులు పంపిస్తుందంట. మీరు మమ్మల్ని అన్యాయంగా మోసం చేశారు, మీరు ఆ కార్యక్రమాన్ని నిర్వహించలేదు, కాబట్టి మాకు చాలా లాస్ అయింది, మీరు ఆన్సర్ ఇవ్వండి అని చెప్పి నోటీసులు. సేమ్ బ్యాచ్ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటిసారి నోటీసులు పంపితే కోర్టుకు వెళ్ళారు వాళ్ళు. మీరన్న మీకు కూడా అప్డేట్ చెప్తున్నా, కోర్టుకు వెళ్ళి మళ్ళీ కోర్టుకు వెళ్ళండి, వాళ్ళే విత్డ్రా అయ్యారు. కోర్టుకెళ్ళి మాకు ఇంత పేమెంట్ ఇవ్వాలా, కొత్త ప్రభుత్వం వచ్చి మాకు పేమెంట్ ఇవ్వలేదు అని వాళ్ళంటే మనోళ్ళు ఘాటుగా రిప్లై ఇస్తే కోర్టుకు వెళ్ళిన వాళ్ళు డ్రాప్ అయ్యారు. మళ్ళీ దాన్ని ఎవరైనా పాత దోస్తులు ఉంటారు, ఆ పాత దోస్తులతో మళ్ళీ ఏమైనా పుష్ చేస్తే ప్రతిదీ ఎవిడెన్స్ ఉన్నది. సో ఈ కార్ రేసు సంబంధించిన దాంట్లో కేటీఆర్ జైలుకి, భూములు దానికి సంబంధించిన హరీష్ రావు సార్, నేను ఏ పేరు చెప్పడం లేదు సార్, నేను చెప్తున్నాను, మీరు చెప్పలేదు. మీకు మీరు అనౌన్స్ చేస్తే ఎట్లా సార్? మీరు జిమ్కి వెళ్దాం అనుకుంది కేటీఆరే, సో కేటీఆర్ జైలు. వీళ్ళందరూ మీకు పాత పూర్వాశ్రంలో అందరూ దోస్తులే కదా, మీకు ఎందుకు వాళ్ళందరినీ అంత జైల్లో పెట్టాలంత కోపం, కసి ఎందుకు వచ్చింది? రేవంత్ రెడ్డికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఉందని చెప్పి మీరు అందరూ ఆ కసిని తెచ్చుకున్నారా, లేకపోతే మీకు కూడా ఉందా? నాకు ఇప్పటికీ ఎక్కడన్నా ఎవరు హరీష్ రావు గారు కానీ, కేటీఆర్ గారు కానీ, ఇప్పుడే మీ ముందే ప్రభాకర్ కలిశాడు, ఎక్స్ఎమ్మెల్సీ. అదే రకంగా కేటీఆర్ కూడా రావచ్చు. బీజేపీ మిత్రులు కలిశారు. కలిసినప్పుడు మనం ఎక్కడన్నా ఎదురుపడటం, దోస్తాని, పాత పరిచయాలు వేరు. నేను ఇవాళ ఒక పార్టీలో ఒక బాధ్యతాయుతమైన పోస్టులో ఉన్నప్పుడు నేను వాటికి ఏదో వెనక పరిచయాలు ఉన్నాయని దేన్ని నేను డార్క్లోనో, లేకపోతే గౌరవ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ సాక్షిగా ఇద్దరు అనుకున్నారు కదా, మేమిద్దరు మంచి దోస్తులమని ముఖ్యమంత్రి గారు కేటీఆర్ గారు అనుకున్నారు కదా సార్. అట్లనే నేను ఆ పార్టీలో ఉన్నా. సరే, దోస్తానా గురించి వచ్చింది కాబట్టి చెప్పండి, మీరు అదానీని బ్రేక్ఫాస్ట్లో కలిసారా, లిఫ్ట్ దగ్గర కలిసారా? 100% లిఫ్ట్ దగ్గర కలిశాను సార్. మీరు ఆ హోటల్కి ఎందుకు వెళ్ళారు? అక్కడ సునీల్ కొనుగోలు మా మిత్రుడు స్ట్రాటజిస్ట్ ఉన్నాడు, తనతో నేను వెళ్ళి ఒక 5-10 నిమిషాలు కూడా లేను. నేను వెళ్ళి నాకు తెలిసి 2.5 hours కూర్చున్నా ఆ రోజు. ఎవరితో కూర్చున్నారా? సునీల్ కొనుగోలుతో. సునీల్తో 2.5 hours కూర్చొని నన్ను సెండ్ ఆఫ్ చేయడానికి వచ్చినప్పుడు ఆయన లిఫ్ట్ దగ్గర ఉన్నాడు. సో ఏమన్నారు అదాని కనిపించినప్పుడు? జస్ట్ హాయ్ అంటే హాయ్ అనుకుంటుంది తప్ప ఏముంటుంది, హాయ్ అన్నారు, ఇంకేమైనా వేరే విషయాలు ఏముంటుంది సార్? లిఫ్ట్ దగ్గర నేను నా స్థాయిలో నేను కానీ, అదాని స్థాయిలో అదాని కానీ, ఇక లిఫ్ట్ దగ్గరను బయట హోటల్లో కలిస్తే మాట్లాడుకుంటామా సార్? మీరు అదాని లాంటి వ్యక్తిని కలిస్తే మీకు పాత పరిచయం ఉందా? ఇప్పుడు మీరు ఓన్లీ కలవటం అంటున్నారు, నేను కాళ్ళు పట్టుకొని బతిలాంటి అంటున్నాడు కదా మాజీ మంత్రి. సరే, అది మీరు కాళ్ళు పట్టుకున్నారో ప్రత్యక్షంగా దగ్గర పోయి చూసి వచ్చినట్టు క్లారిఫై చేసుకుంటున్నా. మీరు కలిసారా లేదంటే కలిసామంటున్నారు, లిఫ్ట్ దగ్గర కలిసామంటున్నారు. కానీ ఇంకోళ్ళు అందరూ చెప్పేది ఏంటంటే అదానిని కలిసి కొన్ని మీకు పాత కష్టాలు ఏవైతే ఉన్నాయో అన్ని చెప్పుకొని సెటిల్మెంట్లు చేసుకున్నారని చెప్పి. సార్, ఏదైతే వారు అధికారంలో ఉన్నప్పుడో, లేకుంటే ఇప్పుడు వారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడో కేంద్రంతో వాళ్ళకి అంటగాకిన సందర్భంలో అనేక అంశాల్లో ఏ రకంగా అయితే వాళ్ళు షార్ట్అవుట్ చేసుకునే మార్గాలు, అది వాళ్ళ సిస్టర్ బెయిల్ విషయంలో కానీ, ఇతరత్ర కేసుల విషయంలో కానీ వాళ్ళు హ్యాండిల్ చేస్తున్న సిస్టమ్ కానీ, మేము ఎట్లా చేసినాం వాళ్ళు కూడా ఇట్లా చేసి ఉండొచ్చు అని ఊహించుకొని పచ్చకామెరలు వచ్చినోడికి దేశమంతా పచ్చగా కనపడదని స్టైల్లో మాట్లాడితే ఎట్లా సార్?